బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత కోనేరు కోనప్ప పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ఇందుకు మరింత ఊతమిస్తోంది. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కోనేరు కోనప్ప ఆయనతో సమావేశమయ్యారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై కోనేరు కోనప్ప తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత కోనేరు కోనప్ప పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ఇందుకు మరింత ఊతమిస్తుంది. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కోనేరు కోనప్ప ఆయనతో సమావేశమయ్యారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై కోనేరు కోనప్ప తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, గతంలో తిట్టినటువంటి ప్రవీణ్ కుమార్తో ఇప్పుడు కేసీఆర్ కూర్చొని మాట్లాడడం నచ్చకనే కోనప్ప బయటికి వెళ్ళే ఆలోచన చేస్తున్నారా? ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? రేవంత్ రెడ్డితో ఎందుకు భేటీ అయ్యారు? ఏదైతే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తోని కేసీఆర్ తన నివాసంలో భేటీ అయి రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేస్తాయని ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ ప్రకటనల ప్రకంపం నేతలు స్థానిక నియోజకవర్గాల పైన పడుతున్నట్లుగా ఇవాళ అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం మనం చూస్తున్నాం. ఆయన తమ్ముడు కోనేరు కృష్ణతో కలిసి సీఎం నివాసంలోకి వెళ్లి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 12 లేదా 15 తేదీల్లో కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దానికి సంబంధించి అంతా కూడా ఆయన ఏర్పాటు పూర్తి చేసుకున్నారు. ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ తోని కోనేరు కోనప్పకు అక్కడ రాజకీయ వైరుధ్యం ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ కి వచ్చిన 45,000 ఓట్ల కారణంగానే తాను అక్కడ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారనేది కోనప్ప చేసినటువంటి ఆరోపణ, విమర్శలు. దానికి సంబంధించి ప్రవీణ్ తోని అనుకున్న రాజకీయ వైరుధ్యం, ఇటు కేసీఆర్ ఆయనని పిలిచి నివాసంలో మాట్లాడటం, పార్టీ పొత్తు ఎలక్షన్ అలయన్స్ పెట్టుకుంటుందని చెప్పడం, ఇవన్నీ కూడా కోనేరు కోనప్పకు అసంతృప్తి కారణాలు. ఆయన దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి చెప్పినట్లే ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ వారం రోజుల్లో ఆయన చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నందు. రైట్, థ్యాంక్ యూ వాసు.